మామూలుగా ఎవరైనా వరద బాధితులు కానీ, లేదా ఏదైనా పేదవాళ్ళు కానీ ఇంటికొచ్చినప్పుడు మన దుస్తులు వాడిన దుస్తులు ఇస్తూ ఉంటాం. చాలా అవునమ్మా. మంది ఇస్తూ ఉంటారు. అయితే ఇలాంటి దుస్తులు మనం వాడిన దుస్తులు లేదా మనకు మంచి దుస్తులు కానివ్వండి, ఏదైనా మెమొరీకి సంబంధించిన దుస్తులైనా పాతయి అయిపోయినాయి అని చెప్పిస్తుంది. మన మంచి కానీ, మనకు ఆ రోజు జరిగిన ఒక శుభప్రదం కానీ అది దుస్తులతో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఆహ్, అని ఒక సమస్య మీరు చెప్పాలి. అయ్యో! ఇలాంటి సందేహం ఎందుకొచ్చిందమ్మా? లైవ్ ఉండదు. ఒక ఒకవేళ వెళ్ళినా మనకేం నష్టం లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు కట్టుకున్న బట్ట నేను కట్టుకున్నాననుకో, మీ భావాలు రావచ్చు నాకు కాసేపు. అవును. హ్మ్. మీ మనోభావాలు గాని, మీ మానసిక స్థితి గాని, మీ ఆలోచనలు గాని నా మీద ప్రభావం చూపించొచ్చు. హ్మ్. కానీ మీ మీద ఉండదది. హ్మ్. హ్మ్. తీసుకున్న వాళ్ళ మీద ఆహ్, ఇచ్చిన వాళ్ళ మనోభావాల ప్రభావం ఉంటుంది తప్ప, హ్మ్. ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళ ప్రభావం ఉండదు. ఉండదు. హ్మ్. ఉండదు. చేత పాత బట్టలు ఇస్తే తప్పేం లేదు. పాత బట్టల కన్నా మంచివి, కొత్తవి ఇస్తే మంచిది. ఓకే. అది ఎవరికిచ్చినా గాని కొత్తవే ఇవ్వాలంటారా మీరు? అలా ఏం లేదమ్మా. మంచిదని చెప్తున్నానంతే. హ్మ్. హ్మ్. అంతేగాని పాతవిస్తే ఎంతకాలం ఉంటాయి? మనం కొంతకాలం వాడుకున్నాము. అవును. ఆ తర్వాత ఎక్కువ కాలం ఉండవు. హ్మ్. దానికన్నా కొత్తవిస్తే ఎక్కువ కాలం ఉంటాయి. హ్మ్. లేదు నాకిచ్చేంత స్తోమత లేదు. అయినా ఇది నేను ఒకసారి కట్టుకున్నాను. 4, 5 సార్లు వాడాను. హ్మ్. నాకు దాని మీద మోజు తీరిపోయింది. నాకింకా ఇచ్చేద్దాం నాకు అనిపిస్తాయి. హ్మ్. దాన్ని కట్టాలని అనిపించటం లేదు హ్మ్. అని చెప్పి ఇవ్వచ్చమ్మా. అవి ఇస్తే వచ్చేటటువంటి ఇచ్చిన వాళ్ళకొచ్చే నష్టం ఏం లేదమ్మా. హ్మ్. మరీ చిరిగిపోయినవి, అవును. పనికిరానివి అసలు ఇవ్వకూడదు అది అలాంటివి. పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేయాలో తెలీదు అని చెప్పి అవును. బాధపడేటటువంటివి అవి ఇవ్వకూడదు. హ్మ్. ఇంకొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, హ్మ్. విప్పిన బట్టలివ్వకూడదు. మళ్ళీ నీట్‌గా ఆ! వాష్ ఉతికి చేసి ఉతికి వాష్ శుభ్రం చేసి చేసి శుభ్రం చేసి ఇవ్వచ్చు. ఉతికి హ్మ్. ఇవ్వాలే తప్ప, హ్మ్. విప్పింది విప్పినట్టుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదేనండి. ఇవ్వకూడదు. హ్మ్. హ్మ్. తర్వాత అలా వాష్ చేసి అది కూడా ఏమన్నా రిపేర్లుంటే చేసివ్వండి. హ్మ్. వాళ్ళు వాళ్ళసలే దీనస్థితిలో ఉండి మన దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు, అవును. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కుట్టుకుని వాళ్ళు ఆహ్, హ్మ్. హ్మ్. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ లాంటివుంటాయి. హ్మ్. వాళ్ళు మళ్ళీ వెళ్లి జిప్ వేయించుకోవాలంటే ఎంత కష్టం వాళ్ళకి. అవును. అది వేయించిస్తే ఇవ్వండి లేతే ఊరుకోండి. హ్మ్. కట్టుకోవడానికి సిద్ధంగా ఉపయోగపడేటట్టుగా ఇవ్వాలమ్మా హ్మ్. ఇచ్చేది కూడా. హ్మ్. అంతేగాని ఎడాపెడా ఇవ్వకూడదు. ఓకే. మనం ఇచ్చినందువల్ల ఇచ్చిన వాళ్ళకేం నష్టం లేదు. ఇలా హ్మ్. మనం ఏదో ఏగాని దానికి పావలా ఖర్చయిందని ఒక సామెత చెప్తారే! హ్మ్. అట్లా హ్మ్. మనం ఇచ్చిన దానికన్నా దాన్ని బాగు జేసుకోవడానికి ఇంకెక్కువ వాళ్ళకయ్యే ఖర్చు. ఖర్చు ఎక్కువ కాకుండా ఉంటే చాలు. హ్మ్. పాతవి ఇచ్చినందువల్ల మనకొచ్చే ఇచ్చిన వాళ్ళకేం నష్టం లేదమ్మా. హ్మ్. పుచ్చుకున్న వాళ్ళకి మాత్రం ఇచ్చిన వాళ్ళ మనోభావాలు వాళ్ళ మీద కాస్త ప్రభావం చూపిస్తాయి. ఓకే. అంతే. ఎవరిచ్చినా కూడాను. ఎవరిచ్చినానమ్మా. హ్మ్. ఒకళ్ళు కూర్చుని వెళ్ళిన సీట్‌లో కూర్చుంటే కూడా దాని ప్రభావం ఉంటుంది. హ్మ్. వెళ్ళగానే దాన్ని ఆ సీట్‌లో కూర్చోవాలి ముందు. అయ్యో! అలా ఏం లేదు. అలా ఏం ఓకే. లేదమ్మా. ఓకే. అదండి విషయం మొత్తానికి. అమ్మ చెప్పినట్టుగా ఏదైనా దుస్తులు ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా గిఫ్ట్స్ మీరు వస్తువులు ఏ వస్తువులిచ్చేటప్పుడు గాని. వస్తువు ఇచ్చినా కూడాను వస్తువు ఇచ్చేటప్పుడు మీరిస్తే ఖచ్చితంగా మీ మనోభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త మంచి ఆలోచనలతో ఇవ్వండి చక్కగా. మీ మనోభావాలు వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి. తీసుకున్న వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ఇంకా మీకు ఇలాంటి సందేహాలేవన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అమ్మతో మాట్లాడాలి అనుకున్నా, తన ద్వారా ఏదైనా విషయం తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.